ప్రియా, నువ్వే కాదు కెమెరా మ్యాన్, నేను కూడా. చెప్పమ్ము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైరా హర్షిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ చూసుంటారు కదా, మేము గర్ల్స్ గ్యాంగ్ అంతా కలిపి గండికోటకి వెళ్తున్నాము. ఇక్కడ ఓన్లీ బాయ్స్ హ్యావ్ ఫన్, వై నాట్ వీ అని చెప్పి మేము కూడా ట్రిప్ ప్లాన్ చేసాము సడన్ గా. సో ఇక్కడ రాయచోటి దగ్గర టీ బ్రేక్ ఆగాము. అమ్మో, అప్పుడు మనం ఇట్లా తీసి అందరూ ఇట్లా చేసుకుంటున్నాం అనుకో, అట్లా కొట్టుకుంటానే ఉంటుంది. అయిపోయిందా? తినేసావు అప్పుడే? రాయచోటి నుంచి కడపకి 1.5 hours. సో ఇక్కడ బాహర్ కేఫ్ దగ్గర డిన్నర్ చేద్దామని ఆగామన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఓకే ఉండింది, మాకు అంత నచ్చలేదు. బట్ ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పి తిన్నాము. అండ్ మధ్యలో క్లిప్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ కుదరలా. జై గువల్ చెరువు దగ్గర స్వీట్ తిని వామిట్ చేసుకున్నాడు. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడ పాటలు పడ్డాం అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ 1 hour ఉంటుంది. చక్రవర్తి గారు కానీ ఇది వేరే సినిమా కదా. జేడి చక్రవర్తి ఎన్ని ఉన్నాయో ఆవులు. అది ఒకేసారి అనాల, లేకపోతే రాదు. వచ్చేసరికి 10:30 అయింది. అండ్ రూమ్స్ అయితే నీట్ గా బాగున్నాయి, కొత్త వంట. సో ఏసీ రూమ్స్ అయితే మనకి ఇక్కడ 2500 అట్లా పడుతుంది పర్ రూమ్. మేమైతే 4 బుక్ చేసుకున్నాం. కొంచెం మాట్లాడుకుంటే అన్ని తగ్గిస్తారు. వెళ్ళినప్పుడు కాస్ట్ తక్కువ ఉంది, అండ్ ఇప్పుడు గాని వెళ్తే కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయంట. సో ఇక్కడ పిల్లలు అయితే బయట ఆడుకోవడం స్టార్ట్ చేశారు. బరువు ఎక్కువ అయిపోయినారా జై లెక్క. ఎవరి గోల వాడిది అన్నట్టు వాళ్ళ గోల్లో వాళ్ళు ఆడుకుంటున్నారు. మేమైతే ఇక్కడ కాఫీ తాగుదాం అనుకున్నాం. ఒక అక్క ఇట్లా స్టవ్ తీసుకొచ్చారనమాట. ఈ స్టవ్ అమెజాన్ లో తీసుకున్నారంట. లింక్స్ కింద ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ చూసారా ఎంత హై ఫ్లేమ్ వచ్చిందో. కాఫీ అసలు తాగగానే ఊపిరి వచ్చినట్టు అనిపించింది. అండ్ కరెక్ట్గా ఫ్రెండ్షిప్ డే ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఒక కేక్ కూడా తీసుకున్నారు ఇంకొక అక్క. సో ఇక్కడ మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ చూసేసేయండి. అమ్మో బాగుండల్లా ఫోటో తీసేది. మార్నింగ్ అయింది. సో మేము రాత్రి 10:30, 11:40 అనుకోండి అట్లా వెళ్ళామన్నమాట. సో నేను నైట్ రిసార్ట్స్ దీని ఏం చూపించాలని చెప్పి తీయలేదు. ఇప్పుడు తీస్తాను. ఇంకా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇట్లా పిల్లలతో ఎగుతున్నాను అనమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఓయ్ జై, ఇది గండికోట గాయస్. రాత్రి ఏమనుకున్నాం అంటే బేసిక్గా సన్ రైజ్కి మనం వెళ్ళిపోదాము, మళ్ళీ వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. బట్ మేము లేట్గా లేసాము. సో 7:30కి అయ్యేసరికి ఇంక మేము రెడీ అయిపోయి గబగబా ఇంకా గండికోట దగ్గర చూస్తామని చెప్పి వచ్చేసామన్నమాట. పొద్దున అయితే కొంచెం ఎండ ఉండదు కదా, చూడొచ్చు. అప్పటికి కూడా ఎండ అనిపించింది ఆ క్లైమేట్కి. ఇంక ఇప్పటికి వెళ్ళింటే ఎలా ఉండేదో తెలియదు నాకు. ఇప్పుడైతే రెయినీ సీజన్లో అస్సలు అనిపించట్లా, సెకండ్ సమ్మర్ లానే ఉంది. నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్స్ చేసేయండి. అండ్ ఎంతమంది గండికోటకి వెళ్ళేసి వచ్చారు, వర్తా లేదంటే నాట్ వర్తా అని చెప్పి కామెంట్స్ లో పెట్టండి. ఇక్కడ చూడడానికి ప్లేసెస్ అంతగా ఎక్కువ అయితే లేవు. ఈ జమ్మా మసీద్ ఒకటి, అక్కడ పక్కన సెంట్రల్ ఒక జైల్ టైప్ ఒకటి ఉంది, అదొకటి. అండ్ ఒక టెంపుల్ ఉంది, రంగనాథ స్వామి టెంపుల్. మేము కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ కూడా చేసాము. సో ఫ్రెండ్షిప్ డేకి తగ్గట్టు అని చెప్పి.
పోదాం పోదాం. రీల్ చూసారు కదా గాయస్, మీకు ఆ రీల్ నచ్చితే, మా డాన్స్ నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అసలు వర్త్ కదా. చూడాల్సిన ప్లేస్ అయితే ఇదనమాట, ద గ్రేట్ ఇండియన్ కెనాయిన్ అంటారు దీన్ని. సో ఎందుకు అంటే ఇట్లా రాక్స్ లేయర్స్ గా పెన్నా రివర్ ని ఎర్రమల్ల హిల్స్ నుంచి ఇట్లా మధ్యలో చీల్చుకుంటూ వచ్చింది అనమాట. చాలా బాగుంటది చూడడానికి. కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి అనిపించింది, సీజన్ కాదు కదా. సో ఇక్కడైతే చాలా మంది రీల్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. ఈ ప్లేస్ చూడడానికి అసలు ఏముంటాయి అని క్యూరియస్ గా ఉన్నా అనమాట. చూసిన తర్వాత కొంచెం అప్సెట్ అయ్యాము వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల. అట్లేనండి వెల్కమ్. ఏంటి ఈ ట్రిప్ హైలైట్ బికాజ్ అందరూ సీనియర్స్, నాకంటే నేను ఒక్కదాన్ని జూనియర్, బట్ చాలా క్రేజీగా ఎంజాయ్ చేసాము. ఉన్న కొంచెం టైం కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. బట్ పిల్లలు తెలిసిందే కదా, జై అయితే అస్సలు ఉండడు, ఎవరి దగ్గరికి వెళ్ళు నేనే కావాలి. బట్ ఎలాగోలాగా మేనేజ్ చేసుకుని అయితే చూసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి గండికోట దగ్గర రైట్ తీసుకుంటే ఇట్లా పైకి వెళ్తాము, రూట్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి అవంతా. సో ఎవరికైనా ఈసారి ఫోటోషూట్ తీసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. కొంచెం పైన బాగుంటుంది, రివర్ అంతా కనిపిస్తూ. సో చూడండి, మీరు కూడా ఐడియా వస్తుంది. గో అందరూ. మాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఎక్కడ తగ్గము. గండికోటకి ట్రిప్ 1 డే చాలు, లేదంటే 2 days. ముందు రోజు వచ్చి నెక్స్ట్ డే వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. టెంట్స్, క్యాంప్స్ కూడా ఉంటాయి అన్నమాట కొన్ని సీజన్స్ లో. సో కంపల్సరీ విజిట్ చేయాల్సిన సీజన్ అయితే నవంబర్ టు ఫిబ్రవరి. అప్పుడైతే చాలా బాగుంటుంది, కొంచెం ఎండ కూడా ఉండదు. మదనపల్లి నుంచి కొంచెం దగ్గరే, 4 hours పడుతుంది మనం కరెక్ట్ గా వచ్చేసాము అంటే. తిరగండి అమ్ము, రౌండ్ తిరుగు, చిన్నగా. ఏ జై, రౌండ్. మార్నింగ్ వెళ్ళింది ఆ పక్కన. సో ఈ పక్కకి ఏంటంటే ఇక్కడ మనకి జిప్ లైన్, కేయాకింగ్ అవన్నీ ఉంటాయంట. సో అక్కడ ఉంటాయని చెప్పి వెళ్తే చాలా క్యూరియాస్ వెళ్ళాము. ఇంకొక అప్సెట్ ఏంటంటే అవి లేవు ఆ రోజుకి, ఎందుకో తెలియదు రీజన్. వెళ్తూ అట్లా ఓపెన్ గా ఉన్న ఏరియాస్ కి, హైట్ గా ఉన్న ఏరియాస్ కంటే చాలా భయం కదా. సో ఇంకా అందుకని డ్రైమ్స్ పెట్టాను. ఇక్కడ అమ్మ అయితే వీడియోలో డాన్స్ చేస్తూ ఉంది. అండ్ అప్పటికే మాకు ఎనర్జీ అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ చేద్దామని జమ్మల్ మడుగు వెళ్ళి అక్కడ కొంచెం పిజ్జా అలా తినేసి వచ్చాము. అక్కడ ప్రాపర్ లంచ్ ఏవి కనిపించలేదు. మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మసీద్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఈవినింగ్ కదా అసలు చూడండి. యాక్చువల్లీ ఏం ప్లాన్ చేసుకున్నామంటే సన్సెట్ కూడా చూసేసి వెళ్దాము, సన్ రైజ్ చూడలేదు కదా అని. బట్ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ ఇంకా బయలుదేరేసాము అక్కడి నుంచి. సో ఇక్కడ ఆగాము ఎందుకంటే అక్కడ గ్రాస్ అంతా అట్లా డబుల్ కలర్స్ లో ఉంది అండ్ సన్సెట్ అవుతా ఉంది అప్పుడే. ఇంకా సో ఫొటోస్ కోసం మనం దిగుదామని చెప్పి ఆగామన్నమాట. సో
ఇక్కడైతే గుడికి వెళ్తున్నాం. ఇది రైట్ మేము వచ్చాము, అప్పుడు తీద్దాం అనుకున్నా బట్ కుదరలా. ఇప్పుడు చాలా బాగా అనిపించింది నాకు చూడగానే. ఆంజనేయ స్వామి టెంపుల్. బేసిక్గా టాడ్లర్ ఫేస్లో ఉండడం వల్ల చాలా ఇరిటేటెడ్ అనమాట. అండ్ ఓన్లీ మదర్ దగ్గరే ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళు. సో అందుకే ఇంకా నా సంఖ్య ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఇంకా ఆవును చూపిద్దాం, దేవుడి దగ్గరికి అట్లా చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఎగ్జైట్ అయిపోయాడు వాడైతే. గుడి అయితే చాలా బాగుంది బయట నుంచి. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళాలి కదా, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరేసరికి 6:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ కడప దగ్గర డిన్నర్కి చెన్నూరు బిర్యానీ దగ్గర ఆపాము. చూడు వాళ్ళేమో లైట్స్ చేస్తున్నారు. చెన్నూరు బిర్యానీ అంటే చాలా ఫేమస్ కదా. సో పక్కన ఇలా కొత్తగా కట్టారు. అంబియన్స్ ఫ్యామిలీస్కి పిల్లలకి అందరికీ కొంచెం నీట్గా బాగుంటుంది అని చెప్పి. ఎంతమంది ఇక్కడ తిన్నారు కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. అండ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, అవి కూడా చూసేసేయండి. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top.